ఇలాగా యాప్టస్ అల్సర్స్ అంటామండి. చిన్న చిన్న అల్సర్స్ చాలా మందికి తెలిసే ఉంటది. సో, ఇలా ఉప్పు పెడితే ఏవైనా అవుతదా అంటే, ఉప్పు పెడితే మండుతదండి. హీల్ అయిపోదు. ఇంత ఉప్పా అంటే నో అండి. అబ్సల్యూట్‌లీ. దీనివల్ల ఏం ఎవిడెన్స్ లేవు. మోస్ట్‌లీ ఏంటంటే ఇది విటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఎనీమియాలోని, ఇమ్యూన్ ప్రాబ్లమ్స్‌లోని ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇలా ఉప్పు పెడి చేసేస్తే అంటే ఇంపాసిబుల్. కొంత ఉప్పు గార్గ్లింగ్ అయినా, మౌత్ రిన్సెస్ అయినా ఎందుకు చేసుకుంటామంటే అక్కడున్న ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ అవుతది. కానీ ఉట్టి ఇన్ఫెక్షన్ వల్లే ఈ మౌత్ అల్సర్స్ ఇలా వస్తున్నాయంటే అది చాలా తక్కువ పర్సెంటేజ్ అండి. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎందుకు ఇలా వస్తుంది అనేది అది చూస్తాం. సో, కొంతమందికి విటమిన్ బి డెఫిషియన్సీలో భయంకరంగా ఇవి వచ్చేస్తూ ఉంటాయండి. అప్పుడు మేము బ్లడ్ టెస్ట్ చేస్తాం గ్యారంటీ. ఎందుకంటే అది కరెక్ట్ చేయాలి. ఇది కాదు. ఇది అది కరెక్ట్ చేయకపోతే మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో, ఒకవేళ మీకు ఇలా వస్తుంది అంటే కంపల్సరీ మీరు ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరికెళ్ళండి. అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంటి ప్రాబ్లమ్ చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు.